నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. మైనార్టీలకు అండగా ఉంటాను అన్న మాటకు కట్టుబడి ఉన్న నాయకుడని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాజ్యసభలో మద్దతు ఇచ్చారని అసత్య ప్రచారం చేశారని, అయినప్పటికీ కూటమి నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలో ఊసరవెల్లిలాగా ద్వంద్వ వైఖరితో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక శుక్రవారం బిల్లు మంచిదని, ఇంకో శుక్రవారం మంచిది కాదని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే స్టాండ్ ఏమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. మాట మీద నిలబడితే దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి నజీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు నిజంగానే ఒక మైనారిటీతో ఉండే పార్టీ ఏదైనా ఉంది అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రిజెక్ట్ చేయండి, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సోదరుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా కోసం నుంచున్నారు. మాకు ఎవరైనా ఒకళ్ళు ఉంటే తోడుంటే బాగుండు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా అందరి కోసం అండగా నిలిచి ఈరోజు పిటిషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ మాట మీద కట్టుబడి ఉండి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటగా ఉండటానికి మైనారిటీ సోదరులు ఉన్నాం. అలాగే మీరు చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆయన అక్కడ వ్యతిరేకించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని మరి ఏ విధంగా మీడియా ఆయన చేతిలో ఉందని చెప్పి, సోషల్ మీడియా ఆయన చేతిలో ఉందని చెప్పి అబద్ధాన్ని నిజం చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా అక్కడ ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఎందుకనంటే ఎక్కడ కూడా చెప్పిన మాట, ఇచ్చిన హామీలు ఎక్కడ నిర్వర్తించలేదు. అలాగే మైనారిటీలని మోసం చేసి వెన్నుపోటు పడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. ఎందుకనంటే మా పవిత్ర రంజాన్లోనే ఇఫ్తార్ విందులో నేను మీ వెంటే ఉన్నా అని చెప్పి మాట చెప్పి మరి రంజాన్ అయిన 4 రోజులకే వక్ఫ్ బోర్డుకి సంబంధించి పార్లమెంటులో మీరు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందని. అలాగే ఇక్కడ ఆయన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారే ఒక ఫ్రైడే టు ఫ్రైడే లోపలే మాట మారడం, అంటే ఫ్రైడే వచ్చేసేటప్పటికి ఆయన ఏమన్నారంటే వక్ఫ్ బోర్డ్ అనేది మైనారిటీలకి మంచి జరిగే విధంగా రూపకల్పన చేశారని చెప్పారు. మరి అలాగే నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మేము అందరం కలిసి ఎండలో నుంచొని ధర్నా చేసి మా గొంతు అనేది సెంట్రల్ దాకా వెళ్ళాలి, మోడీ గారి దాకా చేరాలి అని చెప్పి మేమందరం ధర్నా చేస్తే దాంట్లోకి వచ్చి మమ్మల్ని అందరినీ పిచ్చోడిని చేసి ఎందుకనంటే అక్కడికి వచ్చి నేను వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి నేను వ్యతిరేకినే అని చెప్పి, ఒక మైనారిటీగా నేను వ్యతిరేకినే అని చెప్పిన ఆయన మరి ఆయన ఆ స్టాండ్ మీద నుంచోవాలి కదా. మరి రాజీనామా చేయండి, ఖచ్చితంగా మేము కూడా మీ వెంటే ఉంటాం, సాధించుకొని వద్దాం, అందరం కలిసి సాధించుకొని వచ్చి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది, వక్ఫ్ బోర్డ్ అనేది మైనారిటీల హక్కు అని చెప్పి ఇచ్చేద్దాం. మరి ఆ విధంగా